కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే, తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది. కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగిందని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. అరిస్తే కడుపుని ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస మొగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మాత్రం విజ్ఞత ఉందా ఆయనకి? ఉండదు. అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు, లేదంటే వీడికేదో ఆవేశం, లేకుంటే దెయ్యం ఏదైనా దొక్కుంటుంది, ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు. వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంటా, నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి నేనున్నా, రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా, చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు వింటా, అది న్యాయసమ్మతమైతే పరిష్కారం చేస్తా, కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా. బెదిరిస్తే ఈ మార్గం అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కువ అటెన్షన్ వస్తుందని. అది మంచిది కాదు. సమాజంలో నేను చూశాను కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోక తిప్పచ్చు, కానీ నా దగ్గర తోక తిప్పితే 43 ఏళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేసినప్పుడు సహకరించండి, సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రా, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను. అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేయడమే కదా, గట్టిగా కూడా ఉంటాను. ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం, దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం. మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి, 24 గంటల వెల్కమ్.
దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. కానీ ఒకటి ఏంటంటే, ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి, నాకు నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకుముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికి వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే అనకూడదు. కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా, రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరం. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే, ఒకడు పోవాలని కోరుకుంటుందా, అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది, ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి, మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల. కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు, బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం అని అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించాల్సిందిగా, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, మహిళలకి చెప్తున్నా, ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసి నవల్స్ లాగా బస్తర్ అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు, ఇలా చేశారు అని. ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నోడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు, మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కో.